నిన్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి జరిగిందని చెప్తున్న ప్రాంతం ఇదే. అజిత్ సింగ్ నగర్లోని వివేకానంద హై స్కూల్ ఇక్కడే ఉంటుంది. ఇక్కడి నుంచే దాడి జరిగిందని చెప్తున్నారు. రాళ్ల దాడి జరిగిందని చెప్తారు. చెప్పండి, నిన్న ఇక్కడ మీ పక్కమ్మటి ఇక్కడ చూసే ఉంటారు. బోండవ మీద దాడి చేయించారని చెప్పేసి ఒక పక్కమ్మటే జగన్ మీద దాడి చేశారని ఒక పక్కమ్మటి అంటున్నారు. దీన్ని విధంగా చూస్తారు. ఏముందండి, ఏమీ లేదు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఆ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏదో ఒకటి మాయ మాటలు మాయావారి ఇవన్నీ తెలిసిందే కదా. ఇదివరకు ఒకసారి కోడికత్త అన్నారు, అయిపోయింది 5 సంవత్సరాలు. మళ్ళీ ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయి కదా, ఇలాంటి చాలా జరుగుతాయి. ఇదే కాదు, మరి ఇప్పుడు ఎవరో అంత గట్టి కొట్టితే నీకు దెబ్బ బాగా తగలాలి, కింద పడిపోవాలి, లాంగ్ నుంచి కొట్టారు కాబట్టి. కానీ నువ్వు ఏదో చిన్న గీసినట్టుగా జస్ట్ చుక్క రక్తం చూపిస్తే అది ఎలా నమ్ముతారు ప్రజలకు అన్నీ తెలుసు. ప్రజలు అమాయకులు కాదు. అది తప్పు ఎవరు చేశారు ఎవరు చేయలేదో అందరికీ తెలుసు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అపోజిట్ మీద బురద తలటాగి ఇవన్నీ వేసే ఎత్తుగళ్ళని మేము అనుమానిస్తున్నాం. పక్క జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని భయం చేత ఈ విధంగా అంతే కదండి. ఇప్పుడు ఆయనకు అందరూ తిరుగుబాటు చేస్తున్నారు. ఎందుకంటే ఆయనంతకు ఆయన మనం శబాషు మనం అందరికీ మంచి చేస్తున్నాం ఆయన అనుకుంటున్నాడు, కానీ ప్రజలు అట్లా అనుకోవట్లేదు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఒకవేళ ఓడిపోతానని భయంతో కూడా ఇలా చేయొచ్చు. ఇందులో ఒక భాగమే ఇది, కరెక్ట్ అని మేము అనుకోం. కానీ ఇప్పుడు యాక్చువల్గా దెబ్బతిన్న ప్రాంతంలో ఎక్కువ శాతం ఎమ్మెల్సీ రుహుల్లాకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ అసలు అక్కడ సంబంధించి రుహులకు సంబంధించిందే లెక్క అయితే ఆయనకు తెలియకుండా ఏది జరగదు. మరి అలాంటిది ఆయన సమక్షంలో మరి ఇలా జరిగిందంటే మనం ఎలా చూడాలి? కరెంటు 2-3 సార్లు కూడా పోయి మళ్ళీ వస్తుంది. అసలు ఎవరన్నా ముఖ్యమంత్రి జగన్ వచ్చినప్పుడు కరెంటు పోవటం అనేది జరగదు. అలాంటిది కరెంటు కూడా ఎందుకు పోయింది? ఇవన్నీ చాలా చూసాం. ఇవన్నీ డ్రామాలు ఎవరు నమ్మరు. ఎందుకంటే జనాల్లో ముద్రపడిపోయింది. 5 సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చి 4 సంవత్సరాలు నోటి మీద ఏలేసుకున్నారు. ఎవడు మాట్లాడలా. ఎవడన్నా మాట్లాడితే వాడిని అరెస్టు, హౌస్ అరెస్టులు, వాడిని బయట కూడా రానిరు. ఇవన్నీ చూసాము. జనాలు ఇసుకెత్తిపోయారు. రాబోయే కాలంలో జనాలు మంచి తీర్పిస్తారని మా అభిప్రాయం. పాల షాపు పొద్దున్న 7 గంటలకు కరెంట్ తీశారండి. పొద్దున్న 7 గంటలకు కరెంట్ తీసి రాత్రి 7 గంటలకు కరెంట్ ఇస్తే మా షాపులో ఉన్న ఐస్ క్రీమ్ ఇవన్నీ ఏమైపోవాలండి? అంటే కావాలని చేశారంటారు. కావాలని చేయడం కాదండి, ఇస్తున్నారు. మొత్తం జామ్ అయిపోయినాయి. వీటికి డబ్బులు ఎవరు కడతారు? ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది. నిన్న సాయంత్రం కరెంటు పోయినప్పుడు ఆ టైంలో కరెంటు కూడా లేదు. కరెంట్ ఇవ్వడం తీయడం ఎందుకండి? కరెంట్ ఉంటే ఏదైనా జరిగిందో జరగదో తెలుసుద్ది. కరెంట్ తీయడం ఎందుకు, ఇవ్వడం ఎందుకు? అట్లా కాదు కదా. ముఖ్యమంత్రి మీద దాడిని ఏ విధంగా చూస్తారు? లైనే లేదండి, ఒక లైనే లేదు. ముఖ్యమంత్రి వచ్చేటప్పుడు కంపల్సరీగా ఉండాలి కదా. ముఖ్యమంత్రి వచ్చేటప్పుడు కంపల్సరీగా కరెంట్ ఉండాలి. స్ట్రీట్ లైట్ ఒకటి లేదండి. స్ట్రీట్ లైట్ ఒకటి లేనప్పుడు వీళ్ళు డిజిటల్ లైట్లు వేసుకొని వీళ్ళే చూసుకుంటారా ఏంటి? ప్రజలు కనపడదా? ప్రజలు కనపడాలిగా, కనపడాలి. స్ట్రీట్ లైట్ ఉండాలిగా. అది ఈ దాడి కనుక మనం ఒక విషయం గమనించుకోవాలి. గత ఎన్నికల్లో వివేకానంద రెడ్డి హత్య జరిగింది. ఇప్పుడు వివేకానంద రెడ్డి స్కూల్ నుంచి ఆయన మీద దాడి జరిగింది. వివేకానంద రెడ్డికి ఆయనకి ఉన్న సంబంధం ఏంటా అని ప్రజలు ఆశ్చర్యపోయేలాగా ఉన్నారు. అదేవిధంగా మనం ఇంకా చూసినట్టయితే ఇది మొత్తం దాదాపుగా వైసీపీ యొక్క ఎమ్మెల్సీ యొక్క రుహుల యొక్క ప్రాంతం ఏరియా. ఈ ప్రాంతంలోనే ఆయనపై దాడి జరిగిందంటే అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో దాదాపుగా టీడీపీ వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఏదైనా కానీ ఆయన మీద దాడి జరిగిందని చెప్తున్న ప్రాంతం ఇదే. ఇక్కడే పైనుంచి స్కూల్ నుంచి దాడి చేశారు. అక్కడ పక్కన స్కూల్ కానీ ఇటువైపు నుంచి దాడి చేశారని చెప్తున్న ప్రాంతం ఇదండి. ఇక్కడే జరిగింది ఆయన గారికి మీద దాడి జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే ఆయన వచ్చే ముందు 2 గంటల ముందు ఈ ప్రాంతంలో మొత్తం కరెంటు తీశారు. కరెంటు తీసేయడం జరిగింది. అదొక భద్రతా వైఫల్యం.
రోప్ పార్టీలు కూడా లేరు. ఆయన వస్తున్నారంటే సీఎం వస్తారంటే ఆయనకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇది ఉంటుంది. కానీ అటువంటిది ఏమి లేకుండా సాధారణ ఎమ్మెల్యే లాగా ఆయన రావడం జరిగింది. ఎటువంటి సెక్యూరిటీ లేకోకుండా, ఎటువంటి భద్రత తీసుకోకుండా వాళ్ళు రావడం జరిగింది. ఎప్పుడైనా సరే దాడి జరిగిన వెంటనే ఆ యొక్క పక్క ఉన్న వాళ్ళు ఆయనకి రక్షణ చూసేవాళ్ళు వెంటనే ఆయన జాగ్రత్తగా ఉండి తీసుకెళ్ళాలి. కానీ అటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ఇక్కడేం కనపడలేదు. అదేవిధంగా ఇక్కడ కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు నేను ఏమైనా ఉన్నారండి ఇక్కడ? మీరు ఇక్కడ జరిగింది ఇక్కడేనండి? ఇక్కడ జరిగింది అన్నారు. నేను ఇక్కడ ముందు ఉన్నానండి. ముందు ఉన్నారు. ఏం జరిగింది మనకు తెలియదు. అయితే ఏదో బెడ్తో కొట్టారని చెప్పారు, తెలిసింది. మరి ఎలా కొట్టారండి ఏంటి మరి మనకు తెలియదు. మొత్తం ఆ టైంలో ఇక్కడ ఏరియాలో కరెంట్ ఉందండి? కరెంట్ లేదు సార్, కరెంట్ లేదు. దానికి అంటే అప్పటికి ఎంతసేపు ఉందండి? అప్పుడు ఒక 20 మినిట్స్ నుంచి కరెంట్ లేదు. రావడం మళ్ళీ తీయడం అట్లా జరుగుతూ ఉంది. గత 2 గంటల నుంచి ఒక 20 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ నుంచి అట్లాగా తీయడం మళ్ళీ ఆఫ్ చేయడం జరుగుతుంది. మరి ఏం జరిగిందని మనకు తెలియదు వాస్తవంగా. అప్పుడు అక్కడ సార్ అక్కడ వచ్చి జగన్ అక్కడ వచ్చిన కాడి నుంచి లేదు కరెంట్ లేదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇచ్చారు. ఏదైతే దెబ్బతలుగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇచ్చారు. అదండి మనం చూస్తూనే ఉన్నాము. యాక్చువల్గా అయితే ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒక 3 రోజుల క్రితమే ఇంటెలిజెన్స్ వాళ్ళు రావాలి ఇక్కడికి వచ్చి మొత్తం భద్రతా వైఫల్యం చెక్ చేయాలి. అదేవిధంగా ఏదైతే ఆ క్రెయిన్ ఏదైతే ఉందో వాళ్ళు మొత్తం తరువుగా చెక్ చేసిన బాధ్యత చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మీద ఉంది. కానీ అటువంటి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చెక్ చేయడం కూడా జరగలేదు. అదే చెక్ చేయకపోవడం కూడా అనేక రకాలకే అనుమానాలకి తావిస్తుంది. పక్కన చూస్తేనేమో కరెంటు తీసేయటం ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మరికొంత మందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాల షాపు పొద్దున్న 7 గంటలకు కరెంట్ తీశారండి. పొద్దున్న 7 గంటలకు కరెంట్ తీసి రాత్రి 7 గంటలకు కరెంట్ ఇస్తే మా షాపులో ఉన్న ఐస్ క్రీమ్ ఇవన్నీ ఏమైపోవాలండి? అంటే కావాలని చేశారంటారు? కావాలని చేయడం కాదండి. ఇస్తున్నారు. మొత్తం జామ్ అయిపోయినాయి. వీటికి డబ్బులు ఎవరు కడతారు? ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది. నిన్న సాయంత్రం కరెంటు పోయినప్పుడు ఆ టైంలో కరెంటు కూడా లేదు. కరెంట్ ఇవ్వడం తీయడం ఎందుకండి? కరెంట్ ఉంటే ఏదైనా జరిగిందో జరగదో తెలుసుద్ది. కరెంట్ తీయడం ఎందుకు, ఇవ్వడం ఎందుకు? అట్లా కాదు కదా. ముఖ్యమంత్రి మీద దాడిని ఏ విధంగా చూస్తారు? లైనే లేదండి. ఒక లైనే లేదు. ముఖ్యమంత్రి వచ్చేటప్పుడు కంపల్సరీగా ఉండాలి కదా. ముఖ్యమంత్రి వచ్చేటప్పుడు కంపల్సరీగా కరెంట్ ఉండాలి. స్ట్రీట్ లైట్ ఒకటి లేదండి. స్ట్రీట్ లైట్ ఒకటి లేనప్పుడు వీళ్ళు డిజిటల్ లైట్లు వేసుకొని వీళ్ళే చూసుకుంటారా ఏంటి? ప్రజలు కనబడదా? ప్రజలు కనబడాలిగా.